హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దర్గాపల్లి. ఇక మార్నింగ్ అయితే ఇలా అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. ఇక తెలుసున్నది కదండి అందరికీ. పువ్వులు అయితే కనిపించట్లేదు అన్నమాట, ఎవరికి చూపిస్తున్నాను. అయితే డే అయితే ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట. మండే కదండి, ఈవినింగ్ అనేది డేలో ఎలా స్పెండ్ చేస్తానని మీకు తెలియదు కదా. అయితే ఈవినింగ్ వ్లాగ్ కూడా క్యాప్చర్ చేశాను అన్నమాట అండి. ఇకైతే ఇది ఈవినింగ్ సన్ అన్నమాట. మార్నింగ్ నుంచి హెవీ రెయిన్స్ పడ్డాయి కదండి. సూర్యకాంతి అయితే 5:30 ఆ టైంకి అయితే ఇలా ఉందన్నమాట అండి. ఇకైతే ఏదో ఆకారం నల్లటి మేఘంలో ఉందన్నమాట అండి. ఇలా అయితే క్యాప్చర్ చేశాను అనమాట. దానికి మీకు ఏది ఎలా అనిపిస్తుందని అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. నాకే కనిపిస్తున్నాయో అందరికీ కనిపిస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ ఇక ఈవినింగ్ టైం ఇలా ఉంటుంది అన్నమాట అండి. బయట అయితే చుట్టూ అయితే ఇలా అయితే ఉంటుంది అన్నమాట అండి. ఇంకైతే బయట అయితే ఉండవు అన్నమాట, ఇంకా లోపలే ఉంటాం అన్నమాట అండి. ఇంకైతే ఈవినింగ్ ముగ్గు అయితే పెట్టేస్తాను అన్నమాట. వాన వస్తే ఏమో తెలియదు అన్నమాట. కొంచెం దగ్గర ఇక్కడ ఎదురుగుండం దగ్గర బట్టలు కూడా ఆరలేదన్నమాట అండి. మంచం మీద అయితే వేసేసి ఉంచాను అన్నమాట. ఇంకైతే డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట అండి. కొంచెం న్యూగా ట్రై చేశాను అన్నమాట. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అది చేసిన గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో వాటర్ కూడా పోసి ఉడికించేసుకున్నాను అన్నమాట. లోపల ఇకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. అంటే లోపల మనకి ఉప్పు కారం మిగిలిపోతుంది కదా మ్యాగ్నేట్ చేశాక, ఆ వాటర్ కూడా పోసేసి ఉడికించేసుకుంటున్నాను అనమాట అండి. అసలు ఆయిల్ అనేది యూజ్ చేయలేదన్నమాట. ఆయిల్ ఎలా యూజ్ చేశానంటే, ఆయిల్లోని మసాలా ఉంటుంది కదండి, అది వేగించేసినప్పుడు ఉడికించుకున్న చికెన్ అయితే అందులో వేసి ఫ్రై చేసాను అనమాట. ఇలా ట్రై చేశాను, ఎవరికైనా నచ్చితే ట్రై చేసాను అనమాట. చికెన్ అయితే చాలా కమ్మగా ఉందన్నమాట అండి ఇప్పుడు మీద అలా చేయటం వల్ల. ఎవరికైనా నచ్చితే ట్రై చేసుకోవచ్చు, బాగుంది. ఇకైతే ఇదే వ్లాగ్ అండి. ఉంటానండి, నమస్తే. తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను.